ఈ మధ్య నేను ఏదో అంగన్వాడీ గురించి ప్రసంగం చేయవలసి వచ్చింది. అసలు అంగన్వాడీ అంటే ఏమిటి అని నాకు అనుమానం వచ్చింది. ఏదో అంగన్వాడీ చూడడానికి వెళ్ళాను. నేను దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి నేను ఆశ్చర్యపోయాను. నిజంగా మీరు నమ్మండి, దాని గురించి తెలుసుకున్నప్పుడు నాకు కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంత పవిత్రమైన ఉద్దేశ్యమా అని. కటిక పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు గర్భిణీ అవుతారు. గర్భిణీ అయినప్పుడు అయ్యో మనం ఇంత పోషకాహారం తినాలని కానీ, ఇంత పప్పు తినాలని కానీ, ఏదో వారానికి ఒకసారి కోడిగుడ్డు తినాలని కానీ, ఓ పండు తినాలని కానీ, ఈ రక్త పరీక్ష చేయించుకోవాలని కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. దానివల్ల రక్తహీనత చేత పురుటిలోనే చాలా మంది తల్లులు మరణిస్తుంటారు. మరణించి ఆ పసిపిల్లలు మిగిలిపోతారు. ఆ పసిపిల్లలు వాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు, ఆ పిల్లల్ని సరిగ్గా పెంచలేక ఇంట్లో ఏడుస్తూ ఉండిపోయి వాళ్ళు అకాల మరణానికి గురైపోతారు. 70 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే అంతకన్నా అవమానకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? దానికి ప్రతి చోట ఒక తల్లి పదవిని సృష్టించారు. 1000 కుటుంబాలకి ఒక తల్లి కింద అంగన్వాడీ కేంద్రాల్లో. ఆమె ఏం చేస్తుందంటే, తనకు తెలిసిన 1000 కుటుంబాల్లో ఎవరైనా ఒక పేదరాలు గర్భిణి అయితే ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చోపెట్టుకుని ఒక కన్న తల్లిలా, అమ్మా నువ్వు గర్భిణివి, నీకు రక్తం తగ్గిపోకూడదమ్మా, నీకు హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి అని రోజు ఆమెకి బియ్యం, ఏదో వారానికి ఇంత కందిపప్పు పప్పు, వారానికి ఇన్ని కోడిగుడ్లు, ఆమెకి ప్రసవం అయిన తర్వాత పిల్లకి కావలసిన పాలు, తల్లికి కావలసిన పాలు, ఇంకా అవసరమైతే వాళ్ళని తీసుకెళ్లి వైద్యశాలలో